గురుకృపతో లోక కళ్యాణం. వారణాసిలో వైభవంగా ముగిసిన పంచదినోత్సవం. గురుకృప ఉంటే జీవనంలో శాంతి, సుఖం, జ్ఞానం, సంపద, సద్భవిష్యత్తు లభిస్తాయని భారతీయ సంస్కృతి చెబుతోంది. ఆ గురుతత్వాన్ని ప్రజల్లో చాటుతూ, సమాజ హితాన్ని కాంక్షిస్తూ, సేవ, సంస్కారం, సమర్పణ నినాదంతో మోక్ష సదన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫౌండర్ చైర్పర్సన్ ఉషారాణి గారు నిర్వహించిన గురుకృప పంచదిన లోక కళ్యాణ కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తయింది. వారణాసి కేదార్ ఘాట్లోని దత్తపీఠ ఆశ్రమంలో జూన్ 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగిన ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఆరాధనలు, చతుర్వేద పారాయణం, విద్యార్థి సన్మానం, అన్నదాన సేవ, జలసేవ వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. గురుకృప, వేద సంపద, విద్యా ప్రోత్సాహం, అన్నదాన సేవ, జలదాన మహిమ ఈ 5 రోజుల కార్యక్రమం సమాజ శ్రేయస్సు, లోక కళ్యాణం మరియు మానవతా విలువల పరిరక్షణకు అంకితమైన మహోన్నత యజ్ఞంగా నిలిచింది. జూన్ 4వ తేదీ తొలి రోజు గురు బృహస్పతి ఆరాధనతో పాటు శ్రీ దక్షిణామూర్తి, స్వామి దత్తాత్రేయ ఆరాధనలు జరిగాయి. ముఖ్య అతిథిగా శ్రీ ఆది దుర్గా మందిర్, దుర్గాకుంద్, వారణాసి శ్రీ వికాస్ దూబే మహంత్ గారు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరికీ ఆశీర్వచనాలు అందించారు. జూన్ 5వ తేదీ రెండవ రోజు చతుర్వేద పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా వారణాసి శ్రీ జగన్నాథి ట్రస్టీ సెక్రటరీ శ్రీ శైలేష్ త్రిపాఠి గారు హాజరయ్యారు. వేద పఠనం వైభవంగా జరిగింది. ప్రాంగణమంతా వేద ఘోషతో మార్మోగింది. జూన్ 6వ తేదీ మూడో రోజు విద్యార్థి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వారణాసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు, బెనారస్ హిందూ యూనివర్సిటీ శ్రీ ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి గారు చేసి విద్యార్థులకు పుస్తకాలను అందించి ఉన్నత విద్యావంతులుగా రాణించాలని ఆశీర్వదించారు. జూన్ 7వ తేదీ 4వ రోజు అన్నదాన సేవా కార్యక్రమం విశేషంగా జరిగింది. ముఖ్య అతిథిగా వారణాసి బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాత్సవ గారు పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు. జూన్ 8వ తేదీ 5వ రోజు జలసేవ కార్యక్రమంతో పంచదినోత్సవం విజయవంతంగా ముగిసింది. ముఖ్య అతిథిగా కె వెంకటరమణ ఘనాపాటి గారు హాజరయ్యారు. దక్షిణ భారతదేశానికి చెందిన తొలి కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టీగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆధ్యాత్మికత, సేవాభావం, వేద పరిరక్షణ, విద్యార్థుల ప్రోత్సాహం, అన్నదానం, జలసేవ వంటి మహోన్నత లక్ష్యాలతో నిర్వహించిన ఈ గురుకృప పంచదిన లోక కళ్యాణ కార్యక్రమం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక వేడుకగా నిలిచింది. నరుడిలో నారాయణుని దర్శించగలిగితేనే మానవ జన్మ సార్థకమవుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత భావనతో ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూడాలని మోక్ష సదన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్పర్సన్ శ్రీమతి ఉషారాణి గారు సందేశమిచ్చారు.